హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏలూరు జిల్లా చింతలపూడి గ్రామం చార్లయేసు గారు సంవత్సరన్నర పైనే పక్షవాతంతో బాధపడుతూ చనిపోయాడండి. ఆ ఇంటికి మా జిలకరగూడెం యూత్ వారు మేము కలిసి వచ్చాము. వాళ్ళకి ఆదరణగా మా జిలకరగూడెం యూత్ వారు కొంతమంది కుర్రోళ్ళు కలిసి వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వడానికి మరియు కొంచెం అమౌంట్ ఇవ్వడానికి వచ్చాము మా యూత్ వారు. అలాగే నిత్యావసర సరుకులైన కొన్ని కూరగాయలు మరియు నూనె ప్యాకెట్స్, ఉల్లిపాయలు, ఇలా కొన్ని ఖర్చులతో పాటుగా కూడా నూనె ప్యాకెట్స్ అన్నీ కొన్ని ఖర్చులు మరియు నిత్యావసర సరుకులు మరియు అలాగే 2 బియ్యం కట్టలు కూడా తీసుకొచ్చామండి. మా యూత్ వారందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుంటారండి మా యూత్ వారు. ఆల్ ఇండియా బీబీజే సేవా గ్రూప్ సభ్యులందరికీ నా నమస్కారం అండి. మనం చింతలపూడి గ్రామం చార్లయేసు గారి ఇంటి దగ్గరికి వచ్చాం. ఇటీవల కాలంలో చార్లయేసు గారు మొన్న మధ్యన చనిపోయాడండి. సంవత్సరాల క్రితం దాకా కూడా పక్షవాతంతో బాధపడి చనిపోవడం జరిగింది. చనిపోయినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఉన్న ఊరిలో చాలా వాళ్ళకి ఆర్థికంగా చాలా కల్పించినట్టుకున్నారు. ఆ ఉన్న ఊరిలో కూడా నా నమస్కారం. అలాగే ఏంటంటే మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగిందండి, ఇలాగ చార్లయేసు గారు చనిపోయారు, ఏదన్నా ఆర్థికంగా ఏమైనా సాయం చేస్తారో ఉన్న ఊరోళ్ళు మన పరిరక్షణ చేసి కుర్రోడు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. నా వంతు సాయంగా మా జిలకరగూడెం గ్రామంలో కొంత బాగు చేసాము. అలాగే మా ఫ్రెండ్ బిఎం మంజిరండి, పర్వతం వెంకటేష్, ముంబైలో ఉంటున్నాడు. అతను కూడా కొంత ఆర్థికంగా అమౌంట్ పంపించాడు. అలాగే మన ఆవుల శివ అండి, కుర్రోడు కామవరపుకోట, మన క్యాస్ట్ కాకపోయినా కానీ మన పరదేశులే, మనోడు కూడా ఈ చెప్పడంతోనే తను కూడా ఒక బియ్యం కట్ట కొంత అమౌంట్ పంపించాడండి. మీ అందరికి కూడా నా నమస్కారం అండి. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తుండాలని, అందరూ చేస్తుండాలని కోరుకుంటున్నానండి. అలాగే నాకు చిన్న వినపం ఏంటంటే, మన ఆల్ ఇండియా బీబీజే సేవా గ్రూప్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయబడుతుంది బీబీజే సేవా సంఘం కింద. ఇటువంటి మన అధికార ప్రతినిధులు ఎక్కడ ఉన్నా కానీ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు మన బీబీజే సేవా సంఘం పేరు మీద చేయాలని కోరుకుంటున్నానండి. మీ అందరికీ నా థ్యాంక్స్. నిత్యావసర సరుకులతో పాటుగా కొంచెం అమౌంట్ ఆ ఊరు పెద్ద మనిషి ప్రదక్షిణం శ్రీను గారు మరియు నాగరాజు గారు ద్వారా మా యూత్ కుర్రోళ్ళ ద్వారా ఇవ్వడం జరిగింది.